హలో ఫ్రెండ్స్, నేను మీ విష్ణు. ఈరోజు వచ్చేసి ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చేసి చాలా రోజుల నుంచి చెప్తున్నాడు, ఇంజెక్స్ అయితే బాగున్నాయిరా తీసుకో ఒకసారి అని చెప్తున్నాడు అనమాట. అందుకోసం అనేసి ఇంజెక్స్ అయితే తీసుకుంటాను. బట్ ఈ ఇంజెక్స్లు వచ్చేసి విచిత్రంగా ఏమంటే మన గ్యాడ్జెట్స్లో విన్న పేరు వచ్చేసి దీనికైతే పెట్టేశారనమాట. అదే వన్ ప్లస్ అనేది. ఈ వన్ ప్లస్ అనేది మనం ఎక్కువగా మొబైల్స్, కీప్యాడ్స్ అండ్ ఇయర్బడ్స్లో ఎక్కువగా వింటాము. బట్ ఇదైతే వన్ ప్లస్ అనేది ఫస్ట్ టైం అయితే ఇంజెక్స్లో కూడా రావడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి చాలా హెవీ అయితే ఉన్నాయి ఇంజెక్స్లు అయితే. నేనైతే కవరింగ్ చూడంగానే చెప్పేశాను, బాగున్నాయి అనమాట. ఇది వచ్చేసి మూమెంట్ అనేది చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. ఎందుకోసం అంటే మూమెంట్ స్మూత్ ఉంటే డోర్ కూడా చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా అయితే ఉంటుంది. అండ్ హెవీ ఉండే కొద్ది ఏమవుతుందంటే ఇంజెక్స్ వెయిట్ అనేది బాగా పడుతుంది అనమాట. ఇదైతే ప్రస్తుతానికి అయితే మనకైతే బాగుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ సిలిండర్ కూడా వచ్చేసి చాలా స్మూత్గా అయితే ఉంది. ఈ సిలిండర్ కూడా చాలా చూడడానికి కూడా బాగుందన్నమాట. అండ్ స్ప్రింగులు కూడా చాలా స్టాండర్డ్గా అయితే ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ టైం అయితే వన్ ప్లస్ అనే బ్రాండ్ అనేది ఇంజెక్స్ పైన అయితే నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. అండ్ చాలా వరకు అయితే ఇఫ్కో కంపెనీ, ఇటాలియన్ అండ్ ఇంకోటి చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే వన్ ప్లస్ అనేది దీనిపైన కూడా ప్రింట్ అయితే వేశారు. అండ్ జస్ట్ ఒక పేరు అనేది మారుతుంది కానీ ఇంజెక్స్ అయితే సేమ్ ఉంటుంది. ఎటువంటి అయితే ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇంజెక్స్లో హెవీ, లైటు అండ్ మీడియం, స్టీలు, మెటల్ ఇలా చాలా రకాలుగా అయితే ఉంటాయి. ఇదైతే స్టీలే అనమాట, నార్మల్ స్టీలు, అంత హెవీ అయితే కాదు. అండ్ లో కాస్ట్ అనమాట ఇవైతే ఇంజెక్స్లు వచ్చేసి.